ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు రేపటి వరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర తెలంగాణలో సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు కాస్తున్నాయి. ఈ పరిస్థితుల గల కారణాలు ఏంటని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకున్నాం. నమస్తే సార్. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి దాదాపు 15 రోజులు కూడా కావస్తున్న పరిస్థితి అయినా కూడా వర్షాలు ఎందుకు కురవలేదంటారు? నైరుతి ఋతుపవనాలు మీరన్నట్టు ఈ నెల 8వ తారీఖున తెలంగాణలోకి ప్రవేశించడం జరిగింది. నార్మల్గా మనకి నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత ఇంచుమించుగా 3 నుంచి 4 రోజుల్లోగా తెలంగాణలోని 33 జిల్లాలు కవర్ చేస్తూ ముందుకు సాగడం జరుగుతుంది. అయితే ఈసారి ఒక స్తబ్దుగా ఉండి ఒక 2 వారాల పాటు ఇంచుమించుగా మన హైదరాబాద్ దాటి అక్కడి వరకు వచ్చిన తర్వాత మందగమనం ఉండిపోయి కదలిక లేకుండా ఉండిపోవడం వల్ల మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోకి ఈ తేమగాలుల ఇన్కర్షన్ అనేది పోలేదు. దీనికి తోడు ఉత్తర భారతదేశం నుంచి ఉత్తర గాలులు, అలాగే వాయువ్య గాలులు, వేడి గాలులు రాజస్థాన్ ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోకి వీచుతుంటుంటాయి. ఆ ప్రాంతంలో మనకి హీట్ వేవ్, అలాగే సివియర్ హీట్ వేవ్ పరిస్థితులు కూడా గత వారం రోజులు బట్టి చూస్తున్నాము. మనకి దక్షిణ తెలంగాణలో ఈ ఋతుపవనాలు వ్యాప్తి చెందిన ప్రాంతంలో మాయిశ్చర్ కూడా అంత ఎక్కువగా లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో కూడా వేడిమి ఉండడము, దానికి తోడు అవైలబుల్ మాయిశ్చర్ తోటి అక్కడక్కడ సాయంత్రం సమయంలో మనకి క్యూములోనింబస్ మేఘాల తాకిడి, ఈదురుగాలులతోటి వర్షాలు, కొన్ని చోట్ల అయితే మనకి 5-6 సెంటీమీటర్ల పైబడి ఇక చాలా జిల్లాల్లో కూడా మనకి వర్షపాతం నమోదైంది. అయితే ఈ వర్షం అంతా ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలోని జిల్లాలకే ఈ 15 రోజుల్లో పరిమితమై ఉంది. అయితే ఈ నిన్నటి నుంచి ఈ మాన్సూన్ గాలుల్లో మనకి చురుకుదనం కనిపించింది. ఈరోజు ఉదయానికి మనకి తెలంగాణలో ఇంచుమించు అన్ని జిల్లాలు, మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా ఇంచుమించు అన్ని జిల్లాల్లోకి ఈ నైరుతి ఋతుపవనాలు వ్యాప్తి చెందడం జరిగింది. దానికి తోడు మనకి తెలంగాణ మీదుగా ఒక ద్రోణి ఒకటి ఇటు కేరళ ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం వరకు, అరేబియన్ సముద్ర ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఈ రెండిటి ద్వారా మనకి రాగల 5 రోజుల్లో కొంచెం ఈ మాన్సూన్ గాలుల్లో పురోగతి, అలాగే మాయిశ్చర్ ఇన్కర్షన్ ఉండటం వల్ల అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఫోర్కాస్ట్ పెట్టడం జరిగింది. కొన్ని జిల్లాల్లో అయితే మనం భారీ వర్షం కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? మనకి ఈ రోజు చూసినట్టయితే ఇటు ఉత్తర తెలంగాణలోని నిర్మల్, నిజామాబాదు, ఇటు జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ఇటు మహబూబాబాదు, దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకి హెవీ రెయిన్ అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఉంటుందని మనం అలర్ట్ పెట్టడం జరిగింది. రాగల 5 రోజులకు కూడా కొన్ని జిల్లాలకి మనం ఈ వీటి దృష్ట్యా అలర్ట్లు పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా వేడిమి గత 5-6 రోజులు బట్టి కొనసాగుతున్నందున సడన్గా తేమగాలు ప్రవేశించినప్పుడు ఈ క్యూములోనింబస్ మేఘాల తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఈ లైట్నింగ్ ఎఫెక్టు, పిడుగుపాటు, అలాగే అక్కడక్కడ రాళ్లవాన ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉన్నందున ఒక 5 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కూడా క్యూములోనింబస్ మేఘాల తీవ్రత దృష్ట్యా పెట్టడం ఈరోజు జరిగింది. భారీ వర్షాలు కురుస్తాయని అయితే మీరు చెప్తా ఉన్నారు. 17వ తేదీ నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ముందస్తుగా ప్రకటించారు. కానీ మీ అంచనాలను తలకిందులు చేస్తూ వర్షాలు అయితే కురలేదు, మళ్ళీ భారీ వర్షాలు అంటున్నారు. కురిసే అవకాశం ఉందంటారా? మనకి ఈ ఎల్నినో సమయంలో ఈ ఫోర్కాస్ట్ ప్రిడిక్టబిలిటీ కూడా కొంచెం మార్పులు చెందుతూ ఉంటుంది. అలాగే దాన్ని మనం మాన్సూన్ పురోగతిలో కూడా చూసాము. మాన్సూన్ ముందు మనకి 26వ తారీఖు నాటికి ప్రవేశిస్తుందని భావిస్తే అది జూన్ 4వ తారీఖు నాటికి కేరళలోకి ప్రవేశించింది. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత స్తబ్దుగా ఉండిపోయింది. సో ఇవి ఏమిటంటే మనకి రెగ్యులర్ ఫోర్కాస్ట్ కూడా కొంత రకమైన అవాంతరాలు అయితే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సూచిస్తున్న ఫోర్కాస్ట్ ప్రకారం అయితే రాగల 5 రోజులు మనకి వివిధ మోడళ్లు ఇదే సూచిస్తున్నాయి. ఈ తెలంగాణలో విస్తృతంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని. సో ఈ మాన్సూన్ గాలుల పురోగతి ఇది ఎలా ఉంటుందన్నది మనం కూడా గమనించాల్సి ఉంది. రాష్ట్రంలో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయి అంటున్నారు కదా. ఈ వర్షాల ప్రభావంతో వడగాల్పు తీవ్రత కానీ ఎండ తీవ్రత కానీ తగ్గే అవకాశం ఉందంటారా? మనకి 5-6 రోజులు బట్టి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో హీట్ వేవ్, అలాగే సివియర్ హీట్ వేవ్ అంటే సాధారణ స్థాయి నుంచి 6.5 డిగ్రీలు కూడా ఎక్కువ ఉండి 3-4 జిల్లాల్లో 3
3 రోజులు బట్టి ఈ సివియర్ హీట్ వేవ్ పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు కూడా మనం హీట్ వేవ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు పడే వర్షాలు కూడా మనకి మధ్యాహ్నం సాయంత్రం తర్వాత అప్పటికే మనకి టెంపరేచర్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా హీట్ వేవ్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రోజు మనం ఉత్తర తెలంగాణలో హీట్ వేవ్ పెట్టాము. అయితే ఈ రోజు సాయంత్రము రాత్రి పడే వర్షంతో రేపు టెంపరేచర్లు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నందున రేపటి నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి కూడా మనం హీట్ వేవ్ పెట్టలేదు. అయితే రేపు కూడా మనకి వేడిమి ఉన్న ప్రాంతాల్లో క్యూములోనింబస్ మేఘాల తాకిడి రేపు కూడా ఉండే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా ఒక 2-3 రోజులు టెంపరేచర్స్ అన్నీ మనకి బాగా అందుబాటులోకి వచ్చినాక అప్పుడు మనకి క్యూములోనింబస్ మేఘాల తాకిడి తగ్గి మామూలుగా మన స్ట్రాటిఫార్మ్ క్లౌడ్స్ అంటాము, మనకి తక్కువ ఎత్తులో ఏర్పడే ఈ మాన్సూన్ మేఘాల ద్వారా మనకి వర్షం పడుతుందని భావిస్తున్నాం. హైదరాబాద్లో ఇవాళ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? హైదరాబాద్లో మనకి మొన్న రాత్రి కొన్ని చోట్ల 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం పట్టము. దాని ద్వారా నిన్న ఏంటంటే మనకి మ్యాక్సిమం టెంపరేచర్ చాలా వరకు తగ్గి 32 డిగ్రీలే మన బేగంపేటలో మ్యాక్సిమం టెంపరేచర్ రికార్డ్ అయింది. అయితే ఈ రోజు మళ్ళీ టెంపరేచర్లు పెరిగాయి. ఈ రోజు 34-35 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం నుంచి మనకి సిటీలో కూడా వాతావరణం మారి ముఖ్యంగా ఈ రోజు రాత్రి మనకి సిటీ వ్యాప్తంగా కూడా వర్షం పడే సూచన ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో సిటీలో కూడా ఈ రోజు రెయిన్ పడే అవకాశం ఉంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ టి రమేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.